అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి డిసెంబర్ 14 అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిష్కారాలు అయితే లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీ సమస్యలకు తగిన పరిహారాలను అయితే గురువుగారి దగ్గర తెలుసుకోండి. ఒక్కసారి సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశివారు ఎంతో దయాగుణం, క్షమాగుణం కలిగిన వారు. వీరు ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహపూర్వకంగా కలివిడిగా అయితే ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఆశించిన శుభాలు అశుభాలు పొందడానికి గల కారణం ఏ దైవారాధన ద్వారా అయితే వీరు పరిహారం బయట నుంచి బయటపడగలరో మనమైతే పూర్తిగా అయితే వీడియోలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే ఈ యొక్క రాశివారు చక్రంలో 6వ రాశి. ఈ యొక్క రాశికి అధిపతి బుధుడని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఈ యొక్క రాశి బుధునితో శుక్రుని యొక్క సంచారం కలయిగా జరుగుతుంది కనుక ఈ యొక్క రాశివారు ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే గనక వీరికి జాతక ప్రకారం వీరి యొక్క జీవితంలో మంచి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయని అయితే చెప్పుకోవాలి. ఈ యొక్క రాశి వారికి వ్యక్తిత్వాన్ని అయితే చూస్తే గనక వీరికి నాయకత్వపు లక్షణాలు చాలా అధికంగానే ఉన్నాయి. అదేవిధంగా కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా ఒక మంచి మనసును వ్యక్తులని అయితే మనం మంచి యాటిట్యూడ్ గల వ్యక్తులను అయితే అద్భుతంగానే చెప్పుకోవచ్చు. మంచి పనుల వలన వీళ్ళు ఎప్పుడూ నలుగురిలో కలివిడిగా ఉంటూ ఉంటారు. వీరిది చాలా అద్భుతమైన మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. వీరి కమ్యూనికేషన్ వ్యాపారస్తులకు ఎలా వ్యవహరిస్తారో అదేవిధంగా సౌమ్యంగా కూడా మంచి మనసుతో కూడా మాట తీరుతో అయితే వ్యవహరిస్తూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా వ్యాపారం చేయడం పట్ల ఎంతో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారు చూసుకుంటే కనుక వారందరితో కలివిడిగా కలిసిపోతూ ఉంటూ ఉంటారు. కానీ ఆత్మాభిమానం అయితే వీరికి చాలా ఎక్కువనైతే చెప్పుకోవాలి. ఈ యొక్క రాశివారు ముఖ్యంగా క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయానుకూలానికి ఎక్కువ అయితే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ రాశివారు ఎవరైనా సరే బయట పెట్టి వీరిని భయం పెట్టి వీరిని లొంగదీసుకోవాలని అనుకుంటే మాత్రం అది అసలు సాధ్యమయ్యే పనే కాదని చెప్పుకోవాలి. వీరు మంచి మనసుతో, ప్రేమతో వీరిని వశం చేసుకోవచ్చు. కానీ వీరిని మాత్రం కమాండింగ్తో, డిమాండింగ్తో అయితే అసలు వీరిని మనం లొంగ తీసుకోలేము. ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటే మాత్రం వీరు ఎవరికి బానిసలు అయితే అసలు అవ్వరు. వీరి యొక్క యాటిట్యూడ్ అలా ఉంటుంది. వీరికి ఎంత మంచి మనసు ఉంటుందంటే కఠినంగా కూడా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా ముఖ్యంగా తమ యొక్క వ్యక్తిగత పరువు ప్రతిష్టలకు సంబంధించిన అధికమైన ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు. వీరి యొక్క వంశ ప్రతిష్టకు, గౌరవాలకు, మర్యాదలకు కూడా అంతే అధికంగా అయితే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క రాశివారు ఇక కులమత వర్గాలను మాత్రం అసలు ఎప్పుడూ ద్వేషించరు. ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఆర్థికపరమైన విషయాల్లో అయితే సమర్థులుగా పేరును ఘటిస్తారు. ఈ యొక్క రాశివారు మీరు చేసిన ధర్మాలకు, మంచి పనులకు, పుణ్యాలకు, కర్మాలకు ప్రచారం అసలు చేసుకోవడానికి ఇష్టపడరు. అంటే ఎవరైనా వీరికి సహాయం చేసి మేము సహాయం చేసాం, ఫలానా వాళ్ళకి చేశాము, వాళ్ళ వల్లే మేము ఇంత ఉన్నత స్థితిలో ఉన్నామని అయితే వాళ్ళు బతుకుతున్నారని అయితే చెప్పి ఎవరికి చెప్పుకోరు. కాకపోతే వీరికి కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర వీరిపై ఎప్పుడూ పడుతూ ఉంటుంది. ఇక స్నేహితులు, సేవక మార్గం అయితే వీరి చేత ఆలస్యమైనా సరే చేయించుకోగలుగుతారు. వీరి భాగస్వాములతో అయితే కలిగేటువంటి విభేదాలు కూడా వీరి యొక్క జీవితంలో మలుపుని తీసుకొస్తూ ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అలాగే అనుభవం లేకుండా కూడా చేసే వ్యాపారం వల్ల వీరికైతే నష్టాలు చాలా కలుగుతూ ఉంటాయి. అలాగే అబద్ధాలు చెప్పడం అంటే వీరికి అసలు నచ్చదు. సోమరితనం అంటే అసలు ఇష్టపడరు. అలాగే ఈ యొక్క రాశి వారైతే కోపాన్ని మాత్రం అదుపులో పెట్టుకుంటే గనక వీరికి జీవితంలో ఇంకా బాగా పైకి వస్తారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి కోపం చాలా ఎక్కువ. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదంగా కానంత వరకే వీరి యొక్క ప్రతిష్టకు భంగం కలగనంత వరకు కడగకుండా ఉంటుంది. ఇక స్త్రీలకు సంతానం, సౌభాగ్యం అయితే జీవిత భాగస్వామి విషయంలో అయితే సమస్యలు ఎదురైనా సరే క్రమంగా అవి ఒక్కొక్క సమస్యగా ఒక సమస్య పోయాక మరొక సమస్యగా పోతూ ఉంటాయి. తమ జ్యేష్ఠ సంతాన విషయంలోకి వస్తే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక కన్యా రాశి వారు తమ జీవితంలో
ఈ ఓర్పు, సహనం అలాగే లౌకిక జ్ఞానం అలవరుచుకొని అపజయం అనేది మాత్రం వీరి చెంతకు అస్సలు దరిచేరదు. ఈ యొక్క రాశి వారికి మొండితనం చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు. ఇక వీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వం అయితే వీరు కలిగి ఉంటారు. అంటే అనుకున్నది సాధించేంత వరకు కూడా, ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వీరు నిద్రకు పోరు. అలాగే వీరికి సుఖం అనేది ఎరుగరు. ఎదుటివారిని కూడా సుఖంగా ఉండనివ్వరు. ఆ పని పూర్తి తీరాల్సిందే. వారి జీవితాన్ని చూసుకున్నట్టయితే కనుక వీరి జీవితం మొత్తం వీరి యొక్క ఆశ్చర్యాన్ని ఒక మహిళ అయితే కోరుకుంటూ ఉంటుంది. అయితే వారి నాశనాన్ని కూడా వీరు ఆశ్చర్యంగా ఈ మహిళ అయితే కోరుకుంటూ ఉంటుందో ఆ స్త్రీ యొక్క మీ స్నేహితుల్లో, బంధువుల్లో ఉండవచ్చు, లేదా ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు, లేదా మీ సహోద్యోగుల్లో కూడా ఉండవచ్చు, లేదా మీరు చేసేటువంటి వ్యాపారంలో తోటి వ్యాపారస్తులుగా ఉండవచ్చు. అలాంటి స్త్రీతో మీకు ఖచ్చితంగా అయితే దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ స్త్రీతో మీరు చనువుగా ఉంటున్నారు. ఆమె మీతో చాలా ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు. అటువంటి వారి పట్ల మీరు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉండాలి. వారిని మీరు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మీరు అనుకుంటూ ఉంటారు, ఈమె నాతో ఇంత చనువుగా ఉంటుంది, చాలా చక్కగా మాట్లాడుతుంది అని. కానీ మీరైతే పర్సనల్ విషయాలు మాత్రం తనతో అయితే మాత్రం అసలు పంచుకోవద్దు. మీ ఇంట్లో కూడా చెప్పినటువంటి ఒక పర్సనల్ విషయాలనైతే ఏవైనా ఉంటే స్వతహాగా మీకు సంబంధించిన విషయాలు అవి ఆ స్త్రీతో అయితే మీరు అసలు పంచుకోవద్దు. రావాల్సిన డబ్బు విషయం కానివ్వండి, ఒకవేళ మీరు గనక ఆ మహిళకు చెప్పినట్లయితే గనక అది మీరు గోతిలో పడ్డవారే అవుతారు. ఎందుకంటే మీరు చెప్పినటువంటి మీ యొక్క పర్సనల్ విషయాలన్నీ కలిసి ఆ మహిళ మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేయవచ్చు, లేదంటే మీకు చెడు చేసే ప్రయత్నం కూడా తలపెట్టవచ్చు. ఇటువంటి స్త్రీలతో మీరు సరైన జాగ్రత్తగా అయితే ఉండి తీరాలి. చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఆమె అంత చాలా చనువుగా ఉంటున్నారు కనుక ఆమెకు మీ యొక్క సొంత నిర్ణయాలు, సొంత విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వారు ముందు చెప్పుకోవద్దు. అలా చెప్పుకోవడం ద్వారా మీరే నష్టపోతారు. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. అటువంటి స్త్రీలతో గత కొన్నేళ్లుగా మీకు పరిచయం ఉన్నా సరే ఆ స్త్రీని పరాయి స్త్రీ అని మీరు భావించి తీరాలి. మీ తల్లిదండ్రులతో చెప్పండి, లేదా మీ యొక్క భాగస్వామితో చెప్పండి. ఇలాంటి విషయాలు అయితే పరాయి వారితో మాత్రం అసలు మీరు డిస్కషన్ చేయవద్దు. ఆదాయం కానివ్వండి, మీకు వచ్చేటువంటి ఆస్తిపాస్తులైనా కానివ్వండి, మీకు రావాల్సినవి కానివ్వండి, వ్యాపారంలో లాభాలు కానివ్వండి, అటువంటివన్నీ జీవిత భాగస్వామితో అయితే మీరు చెప్పడం తప్ప బయట వారికి అయితే చెప్పవద్దు. స్నేహితులు కానివ్వండి, మీ బంధువులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి మంచి మాట్లాడతారో వాళ్ళకే అసలు చెప్పకండి. మీ గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నారో, చెడు మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి అటువంటి వారిని దూరంగా పెట్టడం వల్ల మీకు ఎన్నో అనుభవాలు అయితే ఎదురవుతాయి. అలాగే ఈ యొక్క రాశి వారైతే మంచి మనస్తత్వం ఉంటుంది కనుక వీరు పోనీలే మంచే కదా అని అనుకుంటూ ఉంటారు. పరిచయమైన వ్యక్తి కదా, దూరంగా ఎలా పెడదామని అనుకుంటూ ఉంటారు. కానీ అలా అనుకోవద్దు. ఇకనైనా మీరు జాగ్రత్త పడి తీరాలి. మంచి అదృష్టం వల్ల మీరు బయటపడుతూ ఉంటారు. మీకు మంచి గడియలు అయితే రాబోతున్నాయి. మీరు వినబోతున్న వార్తలు కూడా మీకు సంతోషకరంగా, ఆహ్లాదకరంగా అయితే ఉంటాయి. ఒక్క విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ స్త్రీకైతే మీరు సొంత నిర్ణయాలు, సొంత వ్యవహారాల గురించి చెప్తున్నారో ఆమె మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కటి మీరు తప్పకుండా తెలుసుకుని తీరాలి. ఆమెకు దూరంగా ఉండండి. మీరు స్త్రీలకు మాత్రం మీ యొక్క సొంత విషయాలను అయితే చెప్పుకోవద్దు. ఈ రాశివారు శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు శివాలయానికి తప్పకుండా వెళ్ళాలి. స్వామివారికి ఒక చెంబుతో నీళ్లతో, గంగాజలంతో అయితే మీరు అభిషేకం చేసి తీరాలి. అదేవిధంగా మీరు ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళి సింధూరాన్ని నుదుట ధరించడం వల్ల, అలాగే పేదలకు మీకు తగినంతలో దాన ధర్మాలు చేయడం వల్ల, మీకు పూర్వజన్మల సుకృతం వల్ల మీ జాతకంలో ఉన్న పూర్వజన్మ దోషాలు అన్నీ కూడా తొలగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే విష్ణు సహస్రనామాలు పఠించడం ద్వారా మీకు ఎంతో ఉత్తమమైన ఫలితాలు కూడా లభించి తీరుతాయి. అలాగే మీరు తప్పకుండా ప్రతిరోజు అయితే శని భగవాన్ని కూడా స్మరించుకుంటూ ఉండడం వల్ల మీ జీవితంలో సంభవించబోయే సమస్యలు, ఆటంకాలు అయితే దూరం అవుతాయి. అలాగే నవగ్రహ ప్రదక్షిణ చేయడం కూడా ఎంతో ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు ఎంతో లాభదాయకమైన విజయాలు అయితే మీ వెంట ఉంటాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా అయితే వీరి జీవితంలో అనుకూలతలు, సానుకూలతలు ఉంటున్నాయో, అలాగే ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు చేయాలో మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.